కృష్ణా జిల్లా విజయవాడ ప్రభుత్వ వైద్యశాలలో పసికందు మాయమైంది. ఇంక్యుబులేటర్లో ఉంచిన శిశువు అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. తల్లి ఫిర్యాదుతో ఆర్ఎంఓ పోలీసులు విచారణ చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. బెజవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన దారుణ ఘటన మీద కుటుంబ సభ్యులంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళంతా కూడా వారి రోదన కూడా అరణ్య రోదనగా మారింది. వారు ఎవరు కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి. కనీసం సీసీ కెమెరాలు కూడా పని చేయకపోవడంతో కుటుంబ సభ్యులంతా కూడా నిర్కాంతపోతున్నటువంటి పరిస్థితి. పసికందు 5 రోజులు పసికందు కళ్ళ ముందే ఆడుకుంటుండగా మరో నిమిషంలో మాయమయ్యాడు. ఎక్కడికి వెళ్ళాడో ఏం జరిగిందో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులంతా కూడా చూస్తున్నాం. చాలా దారుణంగా రోధిస్తున్నారు. వాళ్ళ మనసుకి తీవ్ర గాయమైంది. అరణ్య రోదనగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏం జరిగిందమ్మా? పిల్లోడు ఎలా మాయమయ్యాడు? ఏం జరిగింది అసలు? రాత్రి నేను ఇంటికి వెళ్ళిపోయానండి. ఆ అమ్మాయిను వాళ్ళ అమ్మ ఉన్నారండి. అయితే పొద్దున పిల్లాడు పాలు పట్టించాను పిన్ని అని ఫోన్ చేసింది. అమ్మాయి ఏడుతున్నాడని. అసలు బాక్స్లో వేయకముందు అరగంటకి 2 గంటలకి లేచేవాడు. పాసకి పాలకి బాక్స్లో వేసిన కానీ 5 నిమిషాలకి 10 నిమిషాలకి లెగుతున్నాడు. అలాగే నిద్రపోకుండా చూసుకున్నాను పిన్ని, ఇప్పుడే పడుకోబెట్టి వచ్చాను అనింది. అన్నాక ఫోన్ పెట్టేసింది. ఈలోగా ఒక పావు గంట తర్వాత మాకు ఫోన్ చేసింది. కనపడతలేదు పిన్ని, అడుగుతుంటే గసురుతున్నారు అని ఫోన్ చేసింది. ఆ పిల్ల అంట బట్టలు కట్టుకుంటానికి ఆ రూమ్లోంచి ఈ రూమ్లోకి వచ్చిందంట ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ. ఈ లోపు ఇంకిద్దరు ముగ్గురు ఆమె మాట్లాడించి ఒక ఆమెనైతే తిట్టిందంట. ఎక్కడ కూర్చున్నారేంటి, డోర్ వేసుకోండి అని వెళ్ళి సెక్యూరిటీ గార్డ్ తిట్టినట్టుగా తిట్టిందంట. బిడ్డను ఎత్తుకుంటే వాళ్ళు అడిగారంట, నువ్వు వచ్చావేంటి, తల్లి కాదు కదా అంటే, మా చెల్లెలు బిడ్డ వాళ్ళ అత్తగారు తీసుకురమ్మన్నారు అని అడిగిందంటండి. అప్పుడు అన్న వాళ్ళు నీ తల్లిని కానీ లేదా తల్లి తాలూకు పిల్లల్ని కానీ తీసుకురావాలమ్మా, వేరే పేరుతో అడిగింది, నాగరాణి అని అడిగింది. మీరు చెప్పండి, అసలు ఏం జరిగింది? మీరేం చూసారో, అసలు మీరు అంత ఇదిగా ఎందుకు రోధించాల్సినటువంటి పరిస్థితి? అసలు ఏం జరిగింది చెప్పండి. ఏం జరిగింది? అదేనండి జరిగింది. మా అక్కే ఆమె, మేమెవరూ లేము ఇక్కడ. మా మరదలు వాళ్ళ అమ్మగారే ఉన్నారు ఇక్కడ. మేము ఇంటి ఎవరు ఉండనిపోయేసరికి ఇంటికి వెళ్ళారు క్యారెట్ తీసుకొద్దామని. 11ంటికి అండి జరిగింది, 10:30, 11ంటికి. ఇక్కడ ఉన్న పరిస్థితి కుటుంబ సభ్యులంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పోలీసులు కూడా ఇప్పటికే విచారణ చేస్తున్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాకి సంబంధించినటువంటి అరేంజ్మెంట్ అయితే ఉంది. సీసీ కెమెరాకి సంబంధించినటువంటి సదుపాయం అయితే ఉంది, కానీ అది వర్క్ చేయనటువంటి పరిస్థితి. అంటే దానికి సంబంధించిన అవుట్పుట్ కానీ దానికి సంబంధించినటువంటి ఫ్రేమ్ కానీ ఎక్కడ కూడా కనిపించదు. అయితే దీనికి సంబంధించి మాత్రం నిధులు మాత్రం గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించి సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి వ్యయాన్ని ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. అయితే అవి కూడా ఆ నిధులు ఎట్టిపోతున్నాయి, సీసీ కెమెరాలు ఎందుకు పని చేయట్లేదు అన్నది మాత్రం అధికారులకి నుంచి సమాధానం లేదు. మరోవైపు ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం మీద మాత్రం తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో జరిగినటువంటి ఘటన మీద బాధ్యులైనటువంటి వారి మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా సీసీ కెమెరాలు పనిచేయకపోవడం గల కారణాలు కూడా విచారించాలని చెప్పి కూడా కుటుంబ సభ్యులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ లింగారెడ్డి, ఈశ్వర్తో హరీష్, NTV, విజయవాడ.